ఓకే గైస్. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని వీడియోస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అజూర్ డేటాబ్రిక్స్ మిర్రరింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది we will try to understand. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. బట్ మీకు సో ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మేనేజ్ మానిటర్ కెటలాగ్, మేనేజ్ వన్ లైక్ డేటా యాక్సెస్ అండ్ మేనేజ్ కెటలాగ్, ఇవన్నీ కూడా అజూర్ డేటాబేస్ లో ఏదైతే మనం కెటలాగ్ లో టేబుల్స్ క్రియేట్ చేస్తామో అది అనమాట. ఓకే. సో ఇప్పుడు అసలుకి ఏమేమి కావాలి అంటే ఈ సినారీ అనేది మనం రిప్లికేట్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం అవుతుంది అని ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి. ఓకే, మనకి అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలా. దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్ మస్ట్ బి ఏడిఎల్ఎస్ జెంట్. ఓకే, సో మీరు ఏదైతే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ఏడిఎల్ఎస్ జెంట్ అయి ఉంటుంది. దాని తర్వాత సో యాక్సెస్ డేటాబేస్ కనెక్ట్, డేటాబ్రిక్స్ డేటాబ్రిక్స్ కనెక్ట్. సో ఇది ఒకటి క్రియేట్ చేయాలి. ఇలా మనం ఈ మూవ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే సో మనకైతే ఒక ప్రాపర్ కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నా విల్ గో టు ద అజూర్. ఆల్రెడీ హోమ్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అజూర్ డేటా బ్రిక్స్ ఆల్రెడీ ఉంది. లేకపోతే ఇక్కడ మీరు క్రియేట్ ఏ సర్వీస్ అని క్లిక్ చేస్తే అక్కడి నుంచి మనం టైప్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది, లేకపోతే ఇక్కడ టైప్ చేసినా వస్తుంది అనమాట. ఏదర్ వన్ ఆఫ్ ది ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను అజూర్ డేటా బ్రిక్స్ అని. ఓకే, ఇలా ఉందన్నమాట. ఓకే, చూడొచ్చు పేరు అండ్ టైప్, రిసోర్స్ గ్రూప్, లొకేషన్, సబ్స్క్రిప్షన్. సో ఇలా మనం ఏంటంటే ఒక అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో బిఫోర్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఐ విల్ ట్రై టు క్రియేట్ వన్ మోర్ స్టోరేజ్ అకౌంట్. ఓకే, ఫస్ట్ నేను స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి దాని తర్వాత డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రెండు కూడా సేమ్ లొకేషన్లో ఉంటే మనకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకే, రీజన్ లొకేషన్ ఇన్ ద సెన్స్ రీజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, స్టోరేజ్ అకౌంట్స్. ఓకే, క్రియేట్. సో మీకు ఆల్రెడీ తెలుసు స్టోరేజ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని. ఓకే, చూసుకోవచ్చు. నేను రిసోర్స్ గ్రూప్ అనేది డేటాబ్రిక్స్ డెమో సేల్స్, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్ వచ్చేసరికి క్లాస్ రికార్డింగ్ అకౌంట్. ఓకే, సో పేరు ఏదో ఒకటి ఇస్తున్నాను. చూసుకోవచ్చు స్టోరేజ్ అకౌంట్ నేమ్, రీజియన్ అండ్ సో ప్రిఫర్డ్ స్టోరేజ్ టైప్ లైక్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఏడిఎల్ఎస్ జెన్ 2 అని. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ ట్యాబ్లో ఎనేబుల్ హైరార్కల్ నేమ్ స్పేస్. ఓకే, ఇది ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వదు. దాని తర్వాత నెట్వర్కింగ్, డేటా ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓకే, రివ్యూ అండ్ క్రియేట్కి వెళ్దాం డైరెక్ట్గా. వాలిడేషన్ జరుగుతుంది, క్రియేట్, దట్స్ ఇట్. మనం స్టోరేజ్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. ఓకే, సో ఫర్ సో గుడ్. సో దాని తర్వాత ఓకే డిప్లాయ్మెంట్ జరుగుతుంది కదా. డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. సో గుర్తుంచుకోవాలి క్లాస్ రికార్డింగ్ అకౌంట్ అంటే పేర్లు ఇలా ఇవ్వకూడదు, బట్ రియల్ టైమ్ ఇది ఏంటంటే డెమోన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి మనం ఎలా డిఫైన్ చేసినా ఇట్ విల్ బి వర్కింగ్. సో డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ఫుల్ గా డిప్లాయ్మెంట్ అయితే జరిగింది అనమాట, చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ డేటాబ్రిక్స్ ఒకటి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో చూసుకోవచ్చు నేనైతే రిసోర్స్ గ్రూప్ అండ్ రీజియన్ మూడింటికి సేమ్ ఇస్తాను గైస్, సేఫ్ సైడ్. ఓకే, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, వర్క్ స్పేస్ నేమ్ వచ్చేసరికి క్లాస్ వర్క్ స్పేస్. ఓకే,
జస్ట్ ఏదో ఒక పేరు ఇస్తున్నాను అని గుర్తుంచుకోండి. అండ్ నేను ట్రయల్ అకౌంటే తీసుకున్నాను అనమాట. ఓకే, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత వర్క్ స్పేస్, దాని తర్వాత రీజియన్, సెంట్రల్ ఇండియా, అండ్ ప్రైసింగ్ టైర్ వచ్చేసరికి మనకి మూడు రకాలు ఉంటుంది. సో నేను వచ్చేసరికి 14 డే ఫ్రీ ట్రయల్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్ ఏం అవసరం లేదు. జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ కదా. ఓకే, దట్స్ ఇట్. ఓకే, లోడ్ అవుతుంది డిప్లాయ్మెంట్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. వెయిట్. ఓకే, అట్లీస్ట్ ఒక 2 minutes, ఐ థింక్ 5 minutes తీసుకోవాలండి. ఒక 2 minutes అయితే తీసుకుంటాను అన్నమాట. ఓకే, స్టిల్ గోయింగ్. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, నో ప్రాబ్లం. మనకి కాన్సెప్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్ అనమాట. అది ఎంత టైం తీసుకున్నా ఇట్స్ ఓకే, యూ కెన్ వెయిట్. సో deployment is in progress. Let's wait for some time. Still going on. Yes. రీఫ్రెష్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. బట్ గా ఒకసారి డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ ఇక్కడే మీకు చూపిస్తుంది అనమాట. అంతేగాని మనం ప్రతిసారి రీఫ్రెష్ చేసినంత మాత్రం ఫాస్ట్ ఏం జరగదు అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా స్ట్రక్ అయింది అనిపిస్తే అప్పుడు యూ కెన్ గో ఫర్ దట్. అంటిల్ అన్లెస్ నో నీడ్ టు కీప్ ఆన్ క్లిక్ ద రీఫ్రెష్ ఐకాన్. డిప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. Okay, let's wait. చెప్పాక 2 minutes పట్టిద్దని. స్టేటస్ క్రియేటెడ్ అని వస్తుంది, బట్ స్టిల్ గోయింగ్. ఎందుకంటే బిహైండ్ ద సీన్స్ చాలా వర్క్ అయితే జరుగుతుంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. లైక్ మనకి యూఐలో కనపడకపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ లో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది స్టోరేజ్ అకౌంట్. సో ఇక్కడ మెనువల్ ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం. ఓకే, మనం స్టోరేజ్ అకౌంట్ లో కంటైనర్స్ కదా క్రియేట్ చేసేది. ఓకే, క్లాస్ కంటైనర్. క్లాస్ కంటైనర్. దట్స్ ఇట్. ఓకే, ఒక కంటైనర్, ఒక స్టోరేజ్ అకౌంట్, ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేసిన. సో మెనువల్ చెక్ చేద్దాం. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. సో యూజువల్గా ఇంత టైం అయితే తీసుకోదు గైస్. ఓకే, చూడండి సక్సెస్ అయింది కదా. ఓకే, మనం అక్కడికి వెళ్దాం. ఓకే, ఇలా ఉంటుంది గైస్. ఓకే, సో మనకి వర్క్ స్పేస్ ఏదైతే క్రియేట్ చేసామో ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత సో ఇంకోటి క్రియేట్ చేయాలని చెప్పా చూడండి. సో యాక్సిస్, యా, యాక్సిస్ కనెక్టర్ ఫర్ అజూర్ డేటాబేస్. ఓకే, యాక్సిస్ కనెక్టర్ అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ గా మనకి క్రియేట్ అవుతుంటాయి, కాకపోతే మనం కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నేను నిన్న క్రియేట్ చేశాను. ఇది ఇప్పుడు ఒకసారి ఇందాక అంటే ప్రీవియస్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేశాక అందువల్ల రెండు క్రియేట్ అయ్యాయి. ఓకే, సో చూసుకోవచ్చు మీరు.
ఇదేమో నిన్నటిది, ఇదేమో క్లాస్ వర్క్స్ బ్రిక్స్ అన్నమాట. అంటే బై డిఫాల్ట్గా ఒక యాక్సిస్ కనెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కావాలంటే అడిషనల్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో రిసోర్స్ గ్రూప్ సేమ్ ఇస్తున్నాను అండ్ రీజన్ కూడా సేమ్ ఇస్తాను. క్లాస్ క్లా క్లాస్ యాక్సిస్ కనెక్ట్. ఓకే, సేమ్ పేరింగ్, నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఇండియా, ఇది కూడా సెంట్రల్ ఇండియా. ఓకే, రీజియన్ అండ్ రిసోర్స్ గ్రూప్ రెండిట్లో కూడా అంటే స్టోరేజ్ అకౌంట్ కావచ్చు, అజూర్ డేటాబ్రిక్స్ కావచ్చు, యాక్సిస్ కనెక్టర్ కావచ్చు, మూడిట్లో కూడా సేమ్ ఇచ్చాను అనమాట. చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ అండ్ నేమ్ అండ్ రీజియన్, దట్స్ ఇట్ గైస్, ఇంకేముండదు. ఓకే, సో క్రియేట్. సో మనకైతే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా. సో ఇలా ఏంటంటే రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది ఏంటనేది కూడా. సో యాక్సెస్ కంట్రోల్స్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇందాక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇందాక గైస్ చూడండి, నేను ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ ఇందాక క్రియేట్ చేసిన అక్కడికి వచ్చి యాక్సెస్ కంట్రోల్కి వచ్చి ఇక్కడ ఒక రూల్ యాడ్ చేస్తున్నాను. ఏ రూల్ యాడ్ చేస్తున్నా అంటే స్టోరేజ్ బ్లాక్ డేటా కాంట్రిబ్యూటర్ అనే రూల్ యాడ్ చేస్తున్నాను. దేనికి యాడ్ చేస్తున్నా అంటే సో యాక్సెస్ కనెక్టర్. ఓకే, స్టోరేజ్ బ్లాక్ స్టోరేజ్ బ్లాక్ డేటా కాంట్రిబ్యూటర్. ఓకే, చూడండి, స్టోరేజ్ బ్లాక్ డేటా కాంట్రిబ్యూటర్. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్డ్ ఐడెంటిటీ. ఓకే, మేనేజ్డ్ ఐడెంటిటీ సెలెక్ట్ మెంబర్స్. సో ఇక్కడ ఓకే, యాక్సెస్ కనెక్టర్లో మనకి 4 ఉన్నాయి అనమాట. సో మనం క్రియేట్ చేసింది ఏంది, క్లాస్ యాక్సెస్ కనెక్టర్. ఇదే కదా మనం క్రియేట్ చేసింది. ఇంతకు ముందు ఫ్యాబ్రిక్ కనెక్టర్ యాక్సెస్ ఉంది, బట్ మనం క్రియేట్ చేసింది ఇది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాట్స్ ఇట్ గైస్. ఓకే, చూసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఐడి టైప్ అన్నీ కూడా క్రియేట్ చేశాను. దాని తర్వాత అజే, దట్స్ ఇట్. ఓకే, మీరు కావాలంటే యాక్సెస్ చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉన్నాయనేది. సో క్లాస్ యాక్సెస్ మేనేజర్ ఐడెంటిటీ స్టోరేజ్ బ్లాక్ డేటా కాంట్రాక్ట్. అర్థమైంది కదా. సో మనం ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్, దాని తర్వాత డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన, దాని తర్వాత యాక్సెస్ కనెక్ట్ క్రియేట్ చేసిన, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్కి ఏదైతే యాక్సెస్ కనెక్ట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మనం హోమ్కి వెళ్తున్నాను. సో డేటాబ్రిక్స్కి వెళ్తున్నాను, వర్క్ స్పేస్ లాంచ్ చేస్తాను. సో ఇదే కదా. ఓకే, లాంచ్ వర్క్ స్పేస్. ఇంత ఇంత చేయాలన్నమాట. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే సో బట్ రియల్ టైంలో వేరేగా ఉంటాయి అనుకోండి, ఎందుకంటే మనం లైసెన్స్ ఫైల్ వర్షన్ తీసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ వద్దు, మనకి క్లోజ్ చేద్దాం. నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, సో మేనేజ్ అకౌంట్స్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ కెటలాగ్స్కి వెళ్తే ఇక్కడ కెటలాగ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఎక్కడ ఉంది కదా, లెట్స్ వెయిట్. ఇక్కడ టెంప్ స్టోర్ మెటా డేటా ఉంది కదా, సో మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ క్లాస్ వర్క్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఏదైతే వర్క్ స్పేస్ బ్రిక్స్ ఉందో ఇదే కదా మనం క్లాస్ వర్క్ స్పేస్ బ్రిక్స్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు ఆల్రెడీ ఉన్నాయన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనకి రకరకాలుగా ఉంటాయి. ఓకేనా, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు వర్క్ స్పేసెస్ అనేది. ఓకే, ఇప్పుడు కాకపోతే దీనికి కొన్ని కెట్లాగ్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా చేయాలి. ఎలా అంటే సో మేనేజ్ అకౌంట్స్,
ఇక్కడ కెటలాగ్స్ ఉంది కదా, ఇక్కడ మీరు మెటా స్టోర్ అనేది కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఎన్నైనా మెటా స్టోర్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు నేను మెటా స్టోర్ కాన్ఫిగర్ చేశాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్క నిమిషం చూపిస్తాను. స్టోరేజ్ అకౌంట్ అండ్ కంటైనర్ రెండు డిఫరెంట్. ఓకే. చూడండి ఇక్కడ అనిత సేల్స్ అనేది కంటైనర్ నేమ్ అండ్ రిత్విక్ డేటా బ్రిక్స్ అనేది స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో బేసికల్ గా మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మెటా స్టోర్ అనేది నేను ఇంతకు ముందు కాన్ఫిగర్ చేశాను అన్నమాట. ఇక్కడ పాత్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొత్తది మెటా స్టోర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ మెటా స్టోర్ రీజియన్ అండ్ ఏడియల్ జెంటు పాత్ అండ్ యాక్సిస్ కనెక్ట్. ఇక్కడ పాత్ అబ్జర్వ్ చేస్తే కంటైనర్ నేమ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్ అది ఇవ్వాలన్నమాట. ఓకే. చూసుకోవచ్చు ఏడిఎఫ్ పాత్ అనేది కంటైనర్ నేమ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్. అలానే ఇక్కడ యాక్సిస్ కనెక్టర్ ఐడి ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఇందాక మనం యాక్సిస్ కనెక్టర్ క్రియేట్ చేసాం కదా, అక్కడి నుంచి తీసుకొని రావాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ యాక్సిస్ కనెక్టర్స్ క్రియేట్ చేసాం కదా, ఇదే కదా, ఇది ఈ రిసోర్స్ ఐడి అనేది యాక్సిస్ కనెక్ట్ ఐడి అన్నమాట. ఓకే. ఇందాక ఇప్పుడు మనం చూసే రిసోర్స్ ఐడియే ఇక్కడ యాక్సిస్ కనెక్ట్ ఐడి. దట్స్ ఇట్. ఓకే. ఇలా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి, లేకపోతే మనకి వర్క్ అవ్వదు అనమాట. ఓకే. సో ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత కెటలాగ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నథింగ్ బట్ యూనిటీ కెటలాగ్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది మనం. ఓకే. సో ఇదంతా కూడా అడ్మిన్ లెవెల్, ప్రతి ఒక్కరు చేయడానికి ఉండదు. సో ఇదంతా కూడా అడ్మిన్ లెవెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం కెటలాగ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ చూసుకోవచ్చు. సో రిఫ్రెష్. I think entire workspace refresh అవ్వ. ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కానీ ఇక్కడ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లాస్ వర్క్ స్పేస్ డేటాబ్రిక్స్ ఉంది. అండ్ సో ఇది కూడా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెట్స్ దట్ పర్మిషన్స్ అనేది లేవు అన్నమాట. ఓకే. ఇక్కడ చూడొచ్చు పర్మిషన్స్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ పర్మిషన్స్ అనే ట్యాబ్లో సో మీరు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో గ్రాంట్కి వెళ్ళి ఇక్కడ ఆ పర్టికులర్ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనుకోండి. ఓకే. సో వెంకటేశ్వర్లకి అండ్ ఇక్కడికి వచ్చేసరికి డేటా రీడర్ ఎక్స్టర్నల్ యూజ్ స్కీమ్ ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. ఎక్స్టర్నల్ యూజ్ స్కీమ్ అనే ప్రివిలేజ్ అనేది అంటే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఓకే. గ్రాంట్ ఆన్ దిస్ ఏదైతే వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తామో ఆ వర్క్ స్పేస్ కి ఈ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కన్ఫర్మ్. ఇది వచ్చేసరికి కెటలాగ్ లెవెల్ గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి కెటలాగ్ లెవెల్ అనమాట. అండర్ ద కెటలాగ్ మనం స్కీమాస్ క్రియేట్ చేసుకోవచ్చు. స్కీమా అంటే నథింగ్ బట్ డేటాబేస్ అనమాట. అంటే డేటాబేస్ టెర్మినాలజీలో స్కీమా నథింగ్ బట్ ఇట్స్ ఏ ఒడికా డేటాబేస్. ఓకే. డేటా వేర్ సేల్స్. ఓకే. అలానే ఎక్స్టర్నల్ స్టోరేజ్ లొకేషన్ కూడా డిఫైన్ చేసుకోవాలి, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఓకే. సో ఐ థింక్ వర్క్ అయిద్దాం చూద్దాం. క్రియేట్. ఓకే. దట్స్ ఇట్ గైస్. ఓకే. సో మనకి స్కీమా కూడా క్రియేట్ అయింది. స్కీమా నేమ్ వచ్చేసరికి డిడబ్ల్యూ సేల్స్ స్కీమా. అండ్ పర్మిషన్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. ఒకవేళ డిఫైన్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఆల్రెడీ ఉందిలేండి, బట్ సేఫ్ సైడ్ మోసారి డిఫైన్ చేస్తున్నాను. అండ్ డేటా రీడర్ అండ్ కన్ఫర్మ్.
ఓకే. సో నేనైతే డిఫైన్ చేశాను అనమాట. అంటే మనకి కెటలాగ్ లెవెల్ ఉంది అండ్ స్కీమా లెవెల్ ఉంది. స్కీమా నథింగ్ బట్ డేటాబేస్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏదన్నా క్వైరీస్ నథింగ్ బట్ టేబుల్స్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్స్ అనేది ఇక్కడ రిప్లికేట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే, ఒకటి గుర్తుంచుకోవాలి, ఎక్స్టర్నల్ డేటా యాక్సెస్ అనేది ఎనేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ చేయకపోతే మీకు వర్క్ అవ్వదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్టర్నల్ డేటా యాక్సెస్ అనేది నేను సో టెంపో స్టోర్ డేటా మెటా స్టోర్ లెవెల్ ఇది ఎనేబుల్ చేయాలి. ఇది చేయక నేను ఒక కంప్లీట్ డే ఎందుకు రాలేదు స్ట్రక్ అయి ఉన్నాను అనమాట. నిన్న మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోవడం వల్ల నేను స్ట్రక్ అయి ఉన్నాను. సో ఫైనల్గా ఎలాగోలా ఐడెంటిఫై చేసి ఎనేబుల్ చేస్తే అప్పుడు మాత్రమే వర్క్ అయింది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, లేకపోతే వర్క్ అవ్వదు. ఇందాక మనం కెటలాగ్ లెవెల్ స్కీమా లెవెల్ పర్మిషన్స్ ఇచ్చాం కదా, పర్మిషన్తో పాటు ఈ ఆప్షన్ కూడా ఇస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఓకే. ఇప్పుడు కొన్ని క్వైరీస్ అనేది క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. నేను క్వైరీస్కి వెళ్తున్నాను. సీక్వల్ ఎడిటర్ లోడ్ అవుతుంది. Got it. I think ఓకే, ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేస్తాను. ఏ టేబుల్? సేల్స్ టేబుల్. ఓకే. ఈఎంపీ ఐడి ఇంట్, ఈఎంపీ నేమ్, వేర్ అండ్ ఈఎంపీ సాలరీ ఇంట్. ఓకే, ఒక చిన్న టేబుల్ అయితే క్రియేట్ చేశాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఎలా చేద్దాం? స్టార్ట్ అండ్ రన్. మీరు చూసుకోవచ్చు ఏ కెటలాగ్ అండ్ ఏ ఏ స్కీమా అంటే టెర్మినాలజీ డిఫరెంట్ ఉంది, అందువల్ల ఫ్లో అనేది పోతుంటుంది అనమాట. ఓకే, డోంట్ థింక్ రాంగ్. ఓకే, అంటే మల్టిపుల్ వాటి మీద పనిచేసేటప్పుడు ఇదేనమాట. ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ లైక్ టెర్మినల్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అది కొంచెం కష్టమే, బట్ ఇట్స్ ఓకే. హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. వెంకట్. ఓకే, సో ఒక 3 రికార్డ్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. So 101 and 2, Ramesh, Suresh. Okay, 3 records, guys. Run. Okay, so far so good. Now we'll see that. Fire the select statement. Select start from sales data. Run. ఓకే, మనకి ఒక టేబుల్ ఒక 3 రికార్డ్స్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు మనం ఫైనల్ గా సో ఫ్యాబ్రిక్ లోకి వద్దాం. ఓకే, సో న్యూ ఐటమ్. ఇది ఫ్యాబ్రిక్ మీ అందరికి తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేది కాదు. అండ్ మిర్రర్ అజూర్ డేటాబ్రిక్స్ ఎట్లా న్యూ కనెక్షన్ అండ్ లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇక్కడ మనం యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి, దాని తర్వాత కనెక్షన్స్ ఇవ్వాలి. యూఆర్ఎల్ అంటే నథింగ్ బట్ సో చెప్తాను ఏంటంటే, గో టు ద హోమ్, డేటాబేస్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఇదే కదా క్రియేట్ చేస్తుంది, ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఉంది కదా, ఇదన్నమాట. ఓకే, జస్ట్ కాపీ చేసుకోండి, పేస్ట్. ఓకే, సో కనెక్షన్ పేరు ఇవ్వండి, క్లాస్ కనెక్షన్, క్లాస్ కనెక్షన్, క్లాస్ కనెక్షన్.
అలానే ఇక్కడ మనకి అథెంటికేషన్ రెండు, ఐ థింక్ సర్వీస్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆర్గనైజేషనల్ అకౌంట్. సో నేనైతే ఆర్గనైజేషనల్ అకౌంట్ తీసుకుంటాను, అంటే యూజర్ అథెంటికేషన్ అడుగుతాను మళ్ళీ. లోడ్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ గా ఎలో చేస్తే వర్క్ అయినట్లు, లేకపోతే లేదనమాట. ఓకే, సో వర్క్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్, దట్స్ ఇట్ గైస్. వీఆర్ ఓకే, చూసుకోవచ్చు క్లాస్ వర్క్ డేటా బ్రిక్స్ మనకి ఇక్కడ రెండు కెటలాగ్స్ ఉన్నాయి. ఓకే, క్లాస్ వర్క్ స్పేస్ బ్రిక్స్, ఫినాన్స్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఎక్కడ ఉంది? సారీ, ఇక్కడే ఉన్నాయి కదా కెటలాగ్స్ కదా. చూడండి, క్లాస్ వర్క్స్ బ్రిక్స్ అండ్ ఫినాన్స్ డేటా ఇన్ఫర్మేషన్, ఆ రెండు కేటలాగ్స్ లో మీకు ఏది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. ఓకే, మనకి డిఫాల్ట్ ఏం అవసరం లేదు. సో దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? డిడబ్ల్యూ ఒక టేబుల్ మాత్రమే ఉంది. ఓకే, సో ఏదైతే స్కీమా నథింగ్ బట్ డేటాబేస్ మనం క్రియేట్ చేస్తామో ఆ డేటాబేస్ లో ఒక టేబుల్ మాత్రమే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్. ఓకే, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. డెమో నేను పేరు మారుస్తున్నాను. సో మీరు సమరీ చూసుకోవచ్చు, సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, లొకేషన్ ఏంటిది, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. అండ్ ఇక్కడ సెన్సిటివిటీ ఉంటుంది. ఓకే, బట్ మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదనమాట. క్రియేట్. లోడ్ అవుతుంది. ఓకే, సో క్రియేటింగ్ షార్ట్ కట్స్ ఫర్ ఎవర్ అట్లా. ఒక్కోసారి సింక్ అలా సింక్ అవటం డిలే కూడా అవ్వచ్చు గైస్. ఓకే. ఓకే, లెట్స్ లోడ్ అవుతుంది గైస్, రిఫ్రెషింగ్ ప్రోగ్రెస్. ఓకే, రిఫ్రెష్ కంప్లీట్ అయింది. సో డేటా వస్తుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ గాడ్. సో మీరు చూసారు కదా, సేల్స్ డేటా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. ఓకే, సో ఫస్ట్ గుడ్. ఇప్పుడు నేను మూడు టేబుల్ కొన్ని అప్డేట్స్ డిలీట్స్ చేసినప్పుడు ఆ చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. ఓకేనా? సో వెరీ గుడ్. ఇప్పుడు సో ఒక త్రీ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, దాని తర్వాత ఇంకొక రెండు టేబుల్స్. ఓకే, సో ఎంప్లాయీ పేరు మారుస్తున్నాను, ఎంప్లాయీ. సో డన్, డన్, డన్. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో రన్ చేద్దాం. ఈ టేబుల్ ఇందాక లేదు, ఇప్పుడే నేను క్రియేట్ చేసే, గుర్తుంచుకోవాలి. సో ఎంప్లాయ్ టేబుల్ ఉంది, అంటే ఇక్కడ ఇందాక త్రీ రికార్డ్స్ ఉంటే మళ్ళీ అడిషనల్ గా ఒక త్రీ రికార్డ్స్ మనం యాడ్ చేసాం అనమాట. లైక్ 343, 3 డబల్ 4 3, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చేంజెస్ అనేది మళ్ళీ రిప్లికేట్ అవుతాయా, మాన్యువల్ గా మనం ఏదైనా చేంజ్ అంటే ఇక్కడ డేటాబేస్ కేటలాగ్ లో చేసాం, టేబుల్స్ క్రియేషన్ కొత్తగా ఇన్సర్ట్స్ అనేది. బట్ ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా, ఏదైనా టైం తీసుకుంటుంది అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఓకే, సో టైం తీసుకుంటుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్స్ నాట్ లైక్ ఇమ్మీడియట్ రిఫ్లెక్ట్ అవ్వదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఓకే, చూసారా, దాట్స్ ఇట్, వెరీ ఫాస్ట్. ఓకే, లోడ్ అవుతుంది.
Still going on. సింక్ అనేది కొంచెం డిలే ఉందని చెప్పాలి టీవీ ఫ్రాంక్ ఓపెన్ చెప్పాలంటే బట్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ టు వర్క్ ఆన్ దిస్. ఓకే, ఇలా వస్తుంటుంది ఒక్కోసారి, డోంట్ వరీ అబౌట్ ఇట్. చూడండి చేంజెస్ వచ్చినాయి కదా, ఒకసారి రిఫ్రెష్ చేయాలి, అప్పుడే మనకి డేటా అనేది రిప్లికేట్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా రిఫ్రెష్ చేసుకోవచ్చు. చూసారా, ఎంప్లాయ్ టేబుల్ వచ్చింది అండ్ సేల్స్ డేటాలో 6 రికార్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ టేబుల్లో కూడా డేటా వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మీరు ఎక్కడ యాడ్ చేయలేదు కదా, ఏదైతే కొత్తగా టేబుల్స్ క్రియేట్ అవుతున్నాయో ఆటోమేటిక్ ఎలా వస్తున్నాయంటే ఇక్కడ. సో మేనేజ్ కెట్లాగ్, మానిటర్ కెట్లాగ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ కెట్లాగ్ నేమ్ ఏంటిది, లాస్ట్ సింక్ ఎప్పుడు సింక్ అయింది, స్టేటస్ ఏంటిది, ఏమేమి టేబుల్స్. ఓకే, అలానే అబ్జర్వ్ చేశారు కదా, నేను ఫాస్ట్ క్లోజ్ చేశాను. ఓకే, ఇది కదా. సో దాని తర్వాత ఇక్కడ మేనేజ్ కేటలాగ్ ఉంది, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆటోమేటికలీ సింక్ ఫ్యూచర్ కేటలాగ్ చేంజెస్ ఫర్ ద సెలెక్టెడ్ స్కీమ్. అంటే మీరు ఏదైతే స్కీమ్ నథింగ్ బట్ డేటాబేస్ మీరు క్రియేట్ చేశారో దాంట్లో చేంజెస్ ఉంటే ఆటోమేటిక్ రిప్లికేట్ అవుతుంది. దిస్ ఇంక్లూడ్ చేంజెస్ టు ద కేటలాగ్ స్కీమా టేబుల్స్. అర్థమైందా? సో ఇవేంటి, కేటలాగ్ కావచ్చు, స్కీమా కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అన్ని కూడా రిప్లికేట్ అవుతాయి అని చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విల్ డూ ఎక్స్పెరిమెంట్స్ లైక్ ఒక అప్డేట్, ఒక డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఫర్ టైమింగ్ 6 రికార్డ్స్ ఉన్నాయి కదా. delete from sales, sorry, sales, sales data where EMP ID equal 1. ఓకే గైస్, నేను 100 రికార్డ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్, రన్ ఇట్. ఓకే, 5 రికార్డ్స్ ఉన్నాయి అండ్ అలానే ఒక అప్డేట్ కూడా చేస్తాను. ఇట్ ఓకే, సో ఈఎంపీ నేమ్ ఎంత, ఈఎంపీ నేమ్ is equal to mirroring in fabric. ఓకే, సో 34 అనే రికార్డ్ని నేను మిర్రరింగ్ అప్డేట్ చేస్తున్నాను. ఓకే, అలా ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నా. ఫర్ టైమింగ్ ఏమున్నాయి, ఎంప్లాయీ సేల్స్ డేటా. ఇప్పుడు డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేస్తున్నా, డిపిటి. 2 కాలమ్స్ తీసుకుంటాను. ఇక్కడ కూడా మారుస్తాను. సో ఐ థింక్ ఆల్రెడీ ఉంది కదా, ఒక నిమిషం. డిపిటి, కాపీ, పేస్ట్, పేస్ట్. ఓకే, ఓకే, మనం ఇన్సర్ట్ చేసినాం, డిలీట్ చేసిన, అప్డేట్ చేసినాం, టేబుల్స్ కొత్తగా క్రియేట్ చేసిన. ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ కూడా వచ్చాయా అనేది చెక్ చేయాలి. ఓకే, దాట్స్ ఇట్. సో రిఫ్రెష్. చూసారా, డిపార్ట్మెంట్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. సారీ, ఐ థింక్ రిఫ్రెష్. ఎంప్లాయీ టేబుల్కి మనం చేసింది మిర్రరింగ్. ఒక్క నిమిషం చెక్ చేద్దాం గైస్.
ఎంప్లాయ్ ఓకే, నో ప్రాబ్లం. సో సేల్స్ డేటాలో 100 రికార్డ్ డిలీట్ చేసిన, బట్ ఇక్కడ 34 అనే రికార్డుకి ఎంప్లాయ్ నేమ్ చేసిన. ఓకే, ఎనీవే ఇట్స్ వర్కింగ్ ఫైన్, రైట్? సో ఎంప్లాయ్ టేబుల్లో అప్డేట్ చేసిన, అండ్ సేల్స్ డేటా టేబుల్లో 100 అంటే ఈ టేబుల్లో ఒక రికార్డ్ డిలీట్ చేసినాం, ఈ టేబుల్లో ఒక రికార్డ్ అప్డేట్ చేసినాం, ఈ టేబుల్లో రికార్డ్స్ అనేది కొత్తగా ఇన్సర్ట్ చేసినాం. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. చూసారు కదా, రెండు కాలమ్స్ అంటే స్కీమా కాలమ్స్ నేమ్స్ కూడా చేంజ్ చేశాను. మీకు కావాలంటే సో సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా అనొచ్చు. లోడ్ అవుతుంది. ఓకే, సో చూసారా స్కీమానే టేబుల్స్ ఎన్ని ఉన్నాయి గైస్? డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్ డేటా. సో ఈ టేబుల్స్ తోటి మీరు కావాలని చూడండి, ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది ఎంప్లాయీ టేబుల్, అండ్ ఇది సేల్స్ డేటా టేబుల్. ఓకే, ఈ టేబుల్ తోటి మీరు సెమెంటిక్ మోడల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా రిపోర్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే లేకోస్లో ఈ టేబుల్స్ షార్ట్ కట్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆల్రెడీ కొన్ని టేబుల్స్ ఉన్నాయి, డిలీట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ దిస్ డిపార్ట్మెంట్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సో న్యూ టేబుల్ షార్ట్ కట్. ఓకే, అండ్ ఇదే కదా. ఓకే, సో సెలెక్ట్ నెక్స్ట్ టేబుల్స్. సో డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్ డేటా. నెక్స్ట్ క్రియేట్. ఓకే, షార్ట్ కట్ అవుతుంది చూడండి, చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో కొంచెం సింక్ ఇష్యూ ఉంటుంది కదా, మీ అందరూ తెలిసిందే. రిఫ్రెష్. ఓకే, చూస్తారు కదా 5 రికార్డ్స్. ఇక్కడికి వస్తే 3 రికార్డ్స్ ఉంటే మిర్రరింగ్ చూసుకోవచ్చు. అలానే డిపార్ట్మెంట్. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో అలానే ఇక్కడ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో చూసుకోవచ్చు, సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఉంటుంది. దీని ద్వారా మనం డైరెక్ట్గా థర్డ్ పార్టీ టూల్స్ లైక్ పవర్ బిలో కనెక్ట్ అవ్వచ్చు. సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ దట్. అలానే మనం సో డేటా యాక్సెస్ రోల్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీ అందరూ తెలుసు కదా, రోల్స్ క్రియేట్ చేసి ఆన్లైన్ సెక్యూరిటీలో ఎవరెవరికి డిఫైన్ చేయాలి ఏంటి అనేది మీరు ఎక్కడి నుంచి కూడా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టోరేజ్ అకౌంట్ కావచ్చు, యాక్సెస్ కనెక్టర్ కావచ్చు, డేటాబేస్ వర్క్ స్పేస్ కావచ్చు, మళ్ళీ కెటలాగ్స్, స్కీమాస్, దాని తర్వాత ఫ్యాబ్రిక్ల మిర్రరింగ్, అన్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, అలానే డిఎంఎల్ ఆపరేషన్స్. ఓకే, అన్నీ కూడా చేసాం అన్నమాట. ఓకే, సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అన్ని. సో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.